గణేష్ గారు, మనం ఇంకో ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. నిరుద్యోగం సంబంధించి నిన్న జరిగినటువంటి సరూనగర్ స్టేడియం వేదికగా 150 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల కోసం చాలామంది వేల సంఖ్యలో అక్కడికి వచ్చినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అలా పట్ల వ్యవహరించినటువంటి తీరు పట్ల మీరేమంటారు? నిజంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదనేది ఇటువంటి ఉదంతాలు మనకు మరొకసారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి సురేష్ గారు. ఎందుకంటే ఈ సర్కార్లో ఉన్న కొంతమంది మెడకాయ మీద తలకాయలో గుజ్జు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, గతంలోనేమో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ధర్నాలు చేసిరు, మా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్లు ఆపండి అని ధర్నాలు చేసే పరిస్థితి ఉందనుకుంటా మాట్లాడిరు. అంత దేడి దిమాగ్ అనే పదం యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు కష్టపడి గ్రామాల నుండి నగరానికి వచ్చి అనేక నెలలు సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ లేక తిండి కోసం లేకపోతే ఇతర కోసం కుటుంబం మీద ఆధారపడలేక బాధలతో ఎంతో కష్టపడి చదువుతుంటే ఉద్యోగాలు వద్దని ఎవరైనా అడుగుతారండి? కానీ అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసము వారి తాపత్రయంతో నాకు కనీసం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లాంటిదన్నా వస్తే నేను నా సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో తిప్పలు పడుకుంటా చదువుకోవచ్చు, బతకొచ్చు అనేసి ప్రయత్నాలు చేస్తే వారిని అంత చిన్న చూపుతో అవమానిస్తారండి. నిన్న అక్కడ ఇచ్చిందే 150, అందులో కూడా డ్రైవర్ ఉద్యోగాలు. వాటికి కూడా అన్ని వేల మంది పోటెత్తి ఆ మొత్తం స్టేడియం నిండిపోయి కిటకిటలాడిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు నిజంగా పాపం ఎంత తాపత్రయపడుతున్నారు వాళ్ళు ఉద్యోగాల కోసమని. అటువంటి వారి పట్ల మానవీయ దృక్పథం లేకుండా, ఏర్పాట్లు చేయకుండా కనీసము వారు దానిపైన గొంతెత్తితే, అరే ఎవడైతే ఎక్కువ మాట్లాడుతుండో వాడు అందరిని ఐడెంటిఫై చేసుకుంటాంరా, మీ సంగతి చూస్తాము అనే మాటలు మాట్లాడిర్రు అంటే ఎంత చిన్న చూపు, ఎంత అవహేళనండి వాళ్ళకి యువత పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ. కనీసం కొద్దిగానే ఉండదా? అంటే ఇది ఒక సామెత ఉంటుంది మనకి, యథా రాజా తదా ప్రజ అన్నట్టు. అట్లా యథా రాజా తదా అధికారులు అన్నట్లుంది ఇక్కడ. స్వయంగా ముఖ్యమంత్రి ఎండ్రింగ్ నాకు చచ్చిపోతే చచ్చిపోర్రి, నాకేంది, ఎవడైనా ఎక్కువ చేస్తే తొక్కుతా, పండబెట్టి పేగులు తీస్తా, ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు సహజంగానే వీళ్ళు కూడా ఇదే విధంగా తయారవుతారు. వాళ్ళు ఏమన్నా నిరుద్యోగులు వచ్చి నీ కోట అడిగిర్రా, జూబ్లీహిల్స్ ప్యాలెస్ అడిగిర్రా, లేకపోతే నువ్వు దోచుకుంటున్న వేలాది ఎకరాల భూమి అడిగిర్రా? వాళ్ళు పాపం ఉద్యోగాల అవకాశం ఉంది కాబట్టి చిరుద్యోగమైనా సరే చేసి తమ కాళ్ళ మీద తమ నిలబడుకుంటూ చదువుకుందాం, తర్వాత ఇంకా ఉన్నత ఉద్యోగాల కోసం కృషి చేద్దాం అనే రీతిలో వాళ్ళు వస్తే వాళ్ళని కనీసం కొద్దిగా ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాలి, వీళ్ళకి తెలిసి ఉండాలి. సరూనగర్ ప్రాంతంలో మొన్ననే చూసినాం మనం, నిరుద్యోగ సభ కేటీఆర్ గారు పెడితే తండోపతండాలకు వచ్చి స్వచ్ఛందంగా వచ్చిర్రు వాళ్ళందరూ. ఎందుకంటే నిజంగానే వాళ్ళలో ఆక్రోశం ఉన్నది, ఉద్యోగాలు రావాలి, మేమందరం కూడా మంచి స్థానాలకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. వాటి కోసం ప్రిపేర్ అవుతుంటే కనీసం ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తలేదు. ఎందుకంటే మనం చూస్తలేమండి, 19,000కు పైగా పోలీస్ శాఖల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం తూతుమంత్రంగా 7,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దుప్పుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన వాళ్ళు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. అంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి వాటికి వస్తారు ఎక్కువ మంది అనేది కనీసం కొద్దిగా అవగాహన ఉండాలి కదా. ఇట్లాగూ పరిపాలనలో దూరదృష్టి లేదు వీళ్ళకి, పరిపాలన చేత కాదు. ఇటువంటివైనా ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుని ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాటి కోసం కనీసం మినిమం బేసిక్ ఏర్పాట్లైనా చేద్దామనే ఇది లేదు కదా. అందుకని నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, వీళ్ళు నిప్పుతో ఆటలాడుకుంటారు. నిరుద్యోగుల యొక్క ఆవేదనను లేకపోతే వారి యొక్క ఆ బాధని వీరు అర్థం చేసుకోలేక ఎంతసేపటికి ఏదో కంటి తుడుపు చర్యలుగా కొన్ని చర్యలు తీసుకుందాం, అప్పుడప్పుడు కొన్ని నోటిఫికేషన్లు ఇద్దాం, 150, 200, 300, 400 అట్లా ఇచ్చి పడేసి అయిపోయింది అనిపించుకుందాం అనేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే ఎవరైనా గట్టిగా గొంతు ఎత్తి ఏంది అని ప్రశ్నిస్తే వారి పట్ల అవాకులు చవాకులు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం, లేదంటే నిర్బంధాలు, వారిపైన కేసులు పెట్టడం, మిమ్మల్ని మీకు కేసులు ఎక్కువైతే రేపు ఉద్యోగాలు రావని బెదిరించే ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ చేసి వారి నోరు నొక్కాలని చూస్తారు తప్పితే నిర్బంధాలతో వీళ్ళు పరిపాలన ఎక్కువ కాలం కొనసాగించలేరు అనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం, ప్రజా ఉద్యమాలు పెళ్ళుబుగుతున్నాయి. ప్రజాగ్రహం వెల్లువెత్తి నగరాలలో అనేక సార్లు స్తంభించిపోతున్నాయి. మొన్ననే మనం ఢిల్లీలో చూసినాం, ఎంత నియంతృత్వంతో వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచే విధంగా వాళ్ళందరూ ఉద్యమం చేసి సాధించుకున్నారు. అదేవిధంగా గతంలో రైతుల ఉద్యమం చూసినాం.
రాబోయే రోజుల్లో తెలంగాణలో నిరుద్యోగులు కూడా అదే స్థాయిలో ఉద్యమించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు వీళ్ళు కట్టడి చేయడం వీళ్ళ చేత కాదండి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా ప్రజలు కట్టుబాట్లలో ఉన్నంత కాలమే అధికార యంత్రాంగం దాన్ని కట్టడి చేయగలుగుతాయి. ఒకసారి కట్టాలు తెంచుకున్న తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఆ పరిస్థితి రాకుండా ముందే కళ్ళు తెరిచి దానికి ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిర్రో ఆ ప్రకారము ఉద్యోగ నియామకాలని పూర్తి చేసి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలి తప్పితే వచ్చిన వాళ్ళని అవమానించో, బెదిరించో, లేకపోతే తూలనాడో ఇవన్నీ కవర్ చేసుకుందామంటే కావు. ఓకే.